నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని పరామర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. మాదక ద్రవ్యాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలపై పోలీస్ శాఖ అప్రమత్తం. కళాశాలలో మరియు దాబా నిర్వాహకులతో సమావేశాలు. ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బంజారా సంఘం సభ్యులు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెరికిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బుజ్జమ్మను అంబులెన్స్ సిబ్బంది గమనించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించగా ఆమెను ఆసుపత్రి వర్గాలు సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో తక్షణమే స్పందించిన కలెక్టర్ వృద్ధురాలు బుజ్జమ్మకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. అయితే తమ స్వస్థలమైన పెరికిట్కి చేరువలో ఉన్న ఆర్మూర్లో చికిత్స చేయించుకుంటానని బుజ్జమ్మ దూరపు బంధువులు చెప్పడంతో ఆమెను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బుజ్జమ్మను పరామర్శించారు. ఆమె కాలికి గాయం తీవ్రంగా ఉందని, మరింత మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో బుజ్జమ్మను తిరిగి జీజీహెచ్కు షిఫ్ట్ చేయాలని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుజ్జమ్మను వెంటనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి జీవితాల వైపు నడవాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా సంస్థల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచి మంచి లక్ష్యాల వైపు నడిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని సూచించారు. డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిదని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని, కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు మనం పోయి మనకు వచ్చిన ఎన్నో చూస్తున్నాం కదా, టాపిక్ బట్టి మార్నింగ్ చేసి ఇక్కడికి వచ్చినాం. ఏం కావాలంటే రాయమంటే రాస్తావా, లేచి ఇప్పటి వరకు జరిగిన ఒక రాస్తావా, రాయవా అంతే. భయపడద్దు, పార్టిసిపేట్ చేయాలనే ఒక ఆలోచన రావాలి. అదే మనకు ధైర్యం ఇస్తుంది. వాళ్ళు ఏం గొప్ప కాదు, వాళ్ళ బ్రెయిన్ ఏం గొప్ప వచ్చిన విషయాన్ని పేపర్ మీద పెట్టగలరు. మరోవర్ మీ అందరు పార్టిసిపేట్ అయితే మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక నమ్మకం కలుగుతుంది. నీ మీద నీకు నమ్మకం కావాలి. ఫస్ట్ నీ శత్రువు యువర్ భయమే నీ శత్రువు, అలాన్ని తొలగించాలి ఫస్ట్. వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భీమ్గల్ మున్సిపాలిటీని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో వార్డుల వారీగా ఆయా అంశాలలో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక, మంజూరీ ప్రక్రియలలో జాప్యానికి తావు లేకుండా చూడాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో సైతం ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే ప్రభుత్వ సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మంజూరీలు తెలుపబడిన వారందరూ ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని, అవసరమైతే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని పేదలకు, లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద ₹1,00,000 వరకు రుణం అందించేలా చొరవ చూపాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని, నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం తరపున అందిస్తున్న 5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా ఇసుక సరఫరా వంటి తోడ్పాటును అందించాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే నిర్మాణ పనులకు ఆటంకాలు
ఏర్పడే అవకాశం ఉన్నందున బేస్మెంట్ లెవెల్ వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని అన్నారు. ఆయా దశల ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసీల్దార్ మెహమ్మద్ షబ్బీర్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. దాంతోపాటు వన మహోత్సవం యొక్క ప్రిపేర్నెస్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీటన్నిటిని కూడా వాటిగా రివ్యూ చేయడం జరిగింది. సో రివ్యూలో వచ్చిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఫీల్డ్ విజిట్ కూడా చేయొచ్చు. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకా రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇనీషియల్గా కొంత కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అని అంటే మెప్మా నుండి వాళ్ళందరూ కూడా లింక్ చేశాము. సో మెప్మా భీమ్గల్ మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది. అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్హెచ్జి నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇప్పిస్తారు. దాంతో ప్రోగ్రెస్ వస్తుంది. ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే వార్డు ఆఫీసర్లందరినీ కూడా మెప్మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పాము. వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. ఎంతమందికి అవసరం ఉన్నా కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం బ్యాంక్ లింకేజ్ లోపల అమౌంట్ ఇస్తాం. ఇనీషియల్ సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ ఎక్కువ వస్తుంది అనేది మాకు అనిపించింది. తర్వాత ఇంకా కొన్ని కొత్త అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు. ఆ కొత్త అప్లికేషన్స్ కూడా మేము ఇప్పటి వరకు ఉన్న వాటిలాగానే అప్లికేషన్ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయితే వాటికి కూడా మేము శాంక్షన్ ఇస్తాం. ఈ కాన్స్టిట్యుయెన్సీ లోపల కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. యాక్టివిటీస్ ప్లాన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. సైట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే పిట్టింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇనీషియల్ స్టేజ్లోనే ప్లాంటేషన్ కంప్లీట్ చేయొచ్చు. సో దట్ మనకు వర్షం అంతా ఉపయోగపడి సర్వైవల్ పెరుగుతుంది అనేది మనం చెప్పడం జరిగింది. సో దాంతోపాటు సీజనల్ డిసీజెస్ రాకుండా శానిటేషన్ మనము ఫ్రైడే డ్రైడే చేయడం కానీ, దాంతోపాటు శానిటేషన్ 100 day ప్రోగ్రాంలు చేస్తున్నారు. అయినా సరే వాటర్ బాడీస్ లోపల ఆయిల్ బాల్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అందరు కూడా చెప్పడం జరిగింది. డిప్యూటీ డిఎంహెచ్ఓ కూడా తీసుకొని వచ్చాం. డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ వాళ్ళకి కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు. ఫర్దర్గా మేము అందరం కూడా ఫాలో అప్ చేస్తాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే 6 నెలల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకొని నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సిపి సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య బోధన్ డివిజన్ ఏసీపీలు, సిఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్పుల గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగిందని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలు శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి ముగించాలని సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 11 మరియు 26 వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై మున్సిపల్ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని మరియు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్ ప్రవళిక, నితిన్, శానిటరీ జవాన్లు నర్సయ్య, రవి మరియు మెప్మా ఆర్పీలు తదితరులు ఉన్నారు. మన ఇళ్లలో అన్నం, మిగిలిపోయిన అన్నము, పప్పులు లేదా మనం చేసే బిళ్ళ దాన్ని తడిచేస్తారు. దాన్ని ఎరువుగా తయారు చేయబడుతున్నాం. అంటే అది మనం మొక్కలు వేసుకున్నాం కదా, దానికి ఎరువుగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలుర కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వింటూ మంచి మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలు వాడటం వల్ల వచ్చే అనర్థాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ భార్గవి, ప్రిన్సిపల్ జయానంద్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి, వెంకటరమణ, సుమతి, విఘ్నేష్, పుష్ప, అధ్యాపక బృందం, విద్యార్థులు ఉన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
భీమ్గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలకు జవాబు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 2022 నుంచి 25 వరకు డ్రిల్లింగ్ బోర్ మరియు బ్లీచింగ్ పౌడర్ గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించడం జరిగిందని అన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను సైతం ఆధారాలతో చూపిస్తామని చెప్పారు. అలాగే కోఆప్షన్లకు కౌన్సిలర్లకు 28 లక్షల ప్రొసీడింగ్లను సైతం అందజేసి చుక్కలగుట్ట అయ్యప్పగుట్టకు బోర్లు, ట్రాక్టర్లు, జేసీబీల రిపేర్ల ఖర్చులు అలాగే వాటి మెయింటెనెన్స్ వివరాలను సైతం తమ వద్ద ఉన్నాయని అన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు. బిజినెస్ అధికార యంత్రాంగం గతంలో చేపట్టిన పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు స్వామి, నర్సయ్య, అనంతరావు, రమేష్, సాయిబాబా, సతీష్ తదితరులు ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఏం మాట్లాడారో నేను దానికి సమాధానం చెప్తున్నా. బ్లీచింగ్ పౌడర్ 19 లక్షలు ఎట్లా ఖర్చు అయిందని అడిగి దానికి సమాధానంగా గత 2022 సంవత్సరంలోని 7 లక్షల రూపాయలు మేము వచ్చిన తర్వాత చెల్లించాం. 12 లక్షల రూపాయలేమో మేము 3 సంవత్సరాల లోపల ప్రతి సంవత్సరంలో 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ పందుల కొరకై 2,70,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిరు. ఎంగేజ్ లేబర్ కు 2 సంవత్సరాలకు 20 లక్షలు ఇచ్చినాం. నేను వచ్చిన తర్వాత నాకంటే ముందు పాత బకాయిలు 5 లక్షలు ఇచ్చిన ఎంగేజ్ లేబర్. దసరా బట్టలు 2 సంవత్సరాల దసరా బట్టలు ఇచ్చి 46 లక్షలు. అదేవిధంగా ఫర్నిచర్, తర్వాత చెరువుల సంబరాలు, తర్వాత 2K రన్ కలిపి ఈ 46 లక్షల ఖర్చు. 20 లక్షల రూపాయలు మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు నెలకు 80,000, 70,000 అయితే ఇచ్చుకుంటాము. ఇవి కలిపి 2 సంవత్సరాలకు 20 లక్షలు. గత పాత బాకీలు కూడా బట్టల ఖర్చులు నేను వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉంటుందో ఏదైతే 9 లక్షల రూపాయలు మిషన్ భగీరథ కోసం బిల్లు పేమెంట్ చేసిరని చెప్పారు. దీంట్లో నుంచి కూడా పాత బకాయిలు 4 లక్షల రూపాయలు నేను పెండింగ్ బిల్లులకు 4 లక్షల రూపాయలు ఇచ్చిన. నేను 3 సంవత్సరాల లోపల 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ, పైప్ లైన్లు, లీకేజీలు అన్ని కలిపి దసరా బతుకమ్మకు 18 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని బిల్లు పేమెంట్ చేసిరని నిన్న మాట్లాడింది. ఇందులోంచి కూడా నాకంటే ముందు చేసిన బకాయిలు 6 లక్షల రూపాయలు నేను వచ్చినాక చెల్లించి సంవత్సరానికి గాను 4 లక్షల రూపాయలు చొప్పున 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది నేను 3 సంవత్సరాల పీరియడ్. ఎట్లయితే బురద జల్లి వీళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి మేము గెలవాలనే ప్రయత్నం ఈ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇక ఆరోపించాలంటే కరెక్ట్ అయిన ప్రూఫ్లతో ఆరోపించాలి. ఎందుకంటే కొన్ని టైంల పీరియడ్లనే ఇలా జరిగిందని ఆరోపించడం సరైనది కాదు. మొత్తం 5 సంవత్సరాల మున్సిపల్ పరిధిలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క బిల్లుపై మీరు తీసుకొని ఆరోపణ చేస్తే కరెక్ట్ ఉంటుండే. అదేవిధంగా ఇప్పుడు కనీసం మున్సిపల్ పాలక వర్గ సమయం ముగిసి 6 నెలలు గడుస్తుంది. మరి 6 నెలల నుంచి ఈ ఆరోపణలు చేయక ఇప్పుడు ఏదైతే ముందట లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులపై బురద జల్లితే మేమేదో ప్రజల్లో మాకేదో గుర్తింపు వస్తుందని అనవసరమైన ఆరోపణలు చేసి అది చేస్తే కరెక్ట్ కాదు. డ్రగ్స్ నియంత్రణపై ప్రతి కళాశాలలో, పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారిని మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే విధంగా కృషి చేస్తున్నామని ఎస్ఐ నరేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పోలీస్ శాఖ మరియు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువులు చదవాలని, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులకు మత్తు పదార్థాలు వాడడం వల్ల వచ్చే అనర్థాల గురించి వారికి చెప్తూ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, పోలీసులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పును అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 2025 జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు పిలుపునిచ్చారు. జగన్పల్లిలో జూన్ 25న పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. దాసు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన నిలిచిన సఫాయి కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని,
PF, ESI చట్టాలను వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానమే యథావిధిగా కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో IFTU నాయకులు సొప్పారి గంగాధర్, సాయన్న, శేఖర్, రాజన్న, సర్వర్ లక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు. కోసం కొట్లాడి సాధించుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని 12 గంటలు చేయడం అనేది చాలా దుర్మార్గం. అందుకే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే వీళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులందరికీ కూడా PF, ESI చట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా కనీస వేతనం 26,000 కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి పంచాయతీ కార్మికులందరూ కూడా సమాన పనికి సమాన వేతనం కోసం జరిగేటువంటి ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. ఈ నెల 28న ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ రథయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఇస్కాన్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమై పెర్కిట్ చౌరస్తా, మామిడిపల్లి, కొత్త బస్టాండ్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, అంగడ్ బజార్, బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి హారతీ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలియజేశారు. మీరు మన ఆర్మూరు గ్రామస్తులు కాక ఇతర పల్లెటూరు వాళ్ళు కూడా మన ఆర్మూరు చుట్టాలు ఇంకా ఎవరున్నా కానీ మీరు అందరినీ ఆహ్వానించాలని వైభవంగా మహావైభవంగా మనం రథయాత్ర జరుపుకోవాలని చెప్పి మనం అందరం కోరుతున్నాము. మన ఆర్మూరు ఇస్కాన్ సెంటర్ నుంచి సో మా యొక్క అందరి కోరికలు ఏంటంటే పెద్ద ఘనంగా ఒక 10,000-15,000 మంది భక్తులు అందరూ వచ్చి మనం ఏ రథంని తాడుతో లాగి మనము ఉత్సవంగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మా యొక్క కోరిక. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అంబేద్కర్ చౌరస్తా, అదేవిధంగా పాత బస్టాండు, మళ్ళీ బాలాజీ ఫంక్షన్ హాల్లో అతి ఘనంగా మనము చెప్పన్ భోగు స్వామివారికి మహా ఆరతిలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, సుమారుగా ఒక 3-4-5 వేల మందికి అన్న ప్రసాద వితరణ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము. ఇది చాలా అద్భుతమైన ఈ యొక్క మహోత్సవము. శ్రీ జగన్నాథ స్వామి ఎవరైతే రథం పైన దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ నా విద్యతే అని చెప్తా ఉన్నారు. ఇది మనందరికీ సౌభాగ్యము. స్వామి వారి యొక్క రథం పైన దర్శనం చేసుకోవడము, కృపా కటాక్షం తీసుకోవడము అతి గొప్ప వరము. ప్లీజ్ మన ఆర్మూర్ పట్టణ వాసులు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రదేశాల వాళ్ళందరికీ మా హృదయపూర్వకంగా ఇస్కాన్ ఆర్మూర్ వారి ఆధ్వర్యం తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ సో ఈ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షం పాత్రలు కావాలని చెప్పి మా యొక్క విన్నపము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అఖిల భారత ఐక్య సంఘం ఆర్మూర్ ఏరియా మహాసభలను ఆర్మూర్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగిందని ఏరియా అధ్యక్షులు గంగన్న, కార్యదర్శి రాజన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం, రైతు కూలీల కోసం, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి దశాబ్దాలుగా ఎర్రజెండా పోరాటానికి కొనసాగిస్తున్నామని చెప్పారు. భూమి కోసం, భుక్తి కోసం, పండిన పంట గిట్టుబాటు ధర కోసం తామెప్పుడూ పోరాడతామని అన్నారు. ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను మోసం చేస్తే రైతాంగం తరపున పోరాడటానికి ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషాన్, శేఖర్, గంగారాం, నాగన్న, నర్సయ్య, సాయిలు, రాజారాం తదితరులు ఉన్నారు. ఒక్క పూట కోసమే వస్తుంది కాబట్టి అది కాదు, మన బతుకు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది ఆలోచనతో మనం ఆలోచించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా పాలకులు భయపడతారు. వాళ్ళు మనం అనుకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తారు. ఖచ్చితంగా మన బాధలు బయటపడటానికి, బాధలకి వెళ్ళి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అలాంటి పోరాటాలకు మన అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రయత్నం చేస్తుంది. ఈ రైతు సంఘంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని చేర్పించడమే కాదు, అందరినీ కూడా మన సంఘాలలో. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవరణలో కోనాకర్పస్ చెట్లను అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది తొలగించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి నూతన శోభ సంతరించుకుంది. ప్రహరీ చుట్టూ ఉన్న చెట్లు ఏపుగా పెరిగి కార్యాలయం కనిపించకుండా ఉన్న అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ పలువురి సూచన మేరకు చెట్లను తొలగింపచేశారు. దీంతో అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అందంగా దర్శనమిస్తుంది. అలాగే ఈ చెట్ల వల్ల రోడ్ క్రాసింగ్ దగ్గర వాహనాలు కనిపించకుండా పోయేవని, ప్రస్తుతం ఆ సమస్య తీరిందని పలువురు పేర్కొన్నారు.
సిరికొండ మండలంలోని పలు తాండాల వాసులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ ఆఫీసులో సిరికొండ మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డెలిగేట్ శేఖర్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రన్న, జిల్లా ఎస్టీసీఎల్ కాంగ్రెస్ నాయకులు మాలవత్ సంతోష్ నాయక్, శివాజీ నాయక్, చందర్ నాయక్, రవి నాయక్, మోజీరా నాయక్, రవి నాయక్, జీవన్ నాయక్, మోహన్ నాయక్, రూప్ సింగ్, సిరికొండ మండల బంజారా సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఐటీ హ్యాబ్లో ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించగా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు లభించాయి. ఐటీ టవర్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఐటీ టవర్లో ఉన్న ఐటీ కంపెనీస్ పాల్గొన్నారు. డిఎస్ టెక్నాలజీస్, బ్రియో, జియో, స్పాటల్, స్కాట్ బెటర్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఐటీ మంత్రి శ్రీనివాస్ బాబు, అలాగే టాస్క్ సిఓ శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ చిన్న సహకారంతో నిర్వహించాము. ఐటీ టవర్లో జాబ్ మేళా జరుగుతుందని, ఇక్కడ యువత అంతా దీన్ని ఉపయోగించుకోవాలని, ఇది ఎందుకంటే లోకల్ యూత్, లోకల్ కంపెనీస్ ఇక్కడ ఇస్తున్నామని, అలాగే ఐటీ టవర్లో టాస్క్ రీజనల్ సెంటర్ ఉందని, ఇక్కడ ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని, వాళ్లకు ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ హై టవర్లో ఇస్తామని వారు తెలిపారు. ఈరోజు ఇక్కడ మన నిజామాబాద్ ఐటీ టవర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, టాస్క్ సిఇఓ శ్రీకాంత్ సిన్హా వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఐటీ టవర్లో ఉన్న కంపెనీస్ అన్నీ పాల్గొన్నాయి. సుమారు 550 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. 100 పొజిషన్స్కి ఈరోజు రిక్రూట్మెంట్ చేసుకొని ఈరోజు ఎండింగ్ వరకు వాళ్ళకు జాబ్ ఆఫర్ లెటర్స్ ఇస్తారు. అలాగే మా టాస్క్ రీజనల్ సెంటర్స్, మా టాస్క్ టీమ్ కోఆర్డినేషన్ తోటి ఇక్కడ ఉన్న లోకల్ నిజామాబాద్ కాలేజెస్ మంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నాయి. రాత్రి వేళల్లో ఎక్కువ సమయం సేపు డాబా హోటళ్లు నడిపించకూడదని డాబా హోటల్ నిర్వాహకులకు డిచ్పల్లి పోలీసులు సూచనలు, సలహాలు చేశారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి డిచ్పల్లి సర్కిల్ పరిధిలోని డాబా హోటల్ యజమానులతో సమావేశమై హోటల్ నిర్వాహకులకు పలు సూచనలు అందజేశారు. డాబా హోటల్ నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, గుర్తు తెలియని వారికి తమ హోటల్లో పనిచేయడానికి అవకాశం కల్పించవద్దని, ఎవరైనా అపరిచితులు ఎక్కువ సమయం హోటల్లో సేద తీరిస్తే అనుమానం వచ్చిన వెంటనే తమను సంప్రదించాలని, నేరాలు అదుపులో ఉండడానికి సహకరించాలన్నారు. గుర్తు తెలియని వాహనాలు తమ హోటల్ సముదాయాల్లో నిలపవద్దని, మద్యం, గంజాయి, మారక ద్రవ్యాల వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. జాతీయ రహదారి వెంబడి వాహనాలను నిలపవద్దని, రోడ్డుకు ఇరువైపులా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలను రోడ్డుకు దూరంగా పార్కింగ్ చేయాలని, హోటల్ యజమానులు సురక్షితంగా ఉండి తమ వ్యాపారాన్ని చేసుకోవాలన్నారు. సమస్యాత్మకమైన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వినోద్ రెడ్డితో పాటు డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్, ఇందల్వాయి ఎస్ఐ సందీప్, జక్రన్పల్లి ఎస్ఐ మలిక్ రెహమాన్ సిబ్బంది, సర్దార్ జగన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి సర్కిల్ పరిధిలోని జక్రాన్పల్లి, ఇందల్వాయి మరియు డిచ్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేలో మీద ఉన్నటువంటి డాబాలందరికీ పిలిచి ఇక్కడ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే హైవే పరిధి సుమారు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నది. సో ఇక్కడ హైవే మీద చాలామంది అన్నోన్ పర్సన్స్ మూమెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని యాక్సిడెంట్ జోన్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని హైవేల మీద ఉన్న డాబాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా లిక్కర్ సర్వ్ చేయకూడదు. ఒకవేళ అటువంటిది ఎవరైనా మా నోటీస్కి వచ్చిందంటే మాత్రం కన్సర్న్డ్ డాబా ఓనర్స్ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రోజులను కొనసాగించిందని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేటికి 50 ఏళ్లు పూర్తయిందన్నారు. అందుకే బీజేపీ బ్లాక్ డేగా పాటిస్తుందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ 21 నెలలు చీకటి రోజుల పరిపాలన చేసిందన్నారు. ప్రతిపక్ష నాయకులను, కళాకారులను, పత్రికా ప్రతినిధులను ఇలా అన్ని రంగాల వారిని ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఇందిరాగాంధీ కొడుకు సంజీవ్ గాంధీతో పాటు 5 సభ్యులతో కమిటీ వేసిందని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారన్నారు. లక్షల మందిని జైల్లో వేశారన్నారు. రాజ్యాంగాన్ని పాడు చేసిన కాంగ్రెస్ నాయకులే ప్రస్తుతం రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగుల లక్ష్మీనారాయణ, కొండ ఆశన్న, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. పిలుపు రావడం, నేను దిగిపోతే మళ్ళీ ఇంకోసారి రాను అనే భయంతో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను, ఈ దేశంలో మాట్లాడే జర్నలిస్టులను, పత్రికలకు కరెంట్ కట్ చేయడం, సినిమా యాక్టర్లు, పాటలు పాడే వారందరినీ కూడా వాళ్ళ యొక్క సినిమాలు రాకుండా చేయడం,
వారి పాటలు రేడియోలో రాకుండా చేయడం, రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా తోడుపొంచాలో 21 నెలలు ఈ భారతదేశంలో చీకటి రోజుల యొక్క పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని పరామర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. మాదక ద్రవ్యాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలపై పోలీస్ శాఖ అప్రమత్తం. కళాశాలలో మరియు దాబా నిర్వాహకులతో సమావేశాలు. ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బంజారా సంఘం సభ్యులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.